నమస్తే చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న డాకు మహారాజ్ మూవీ ఎలా అనిపించింది మీకు? సినిమా మాత్రం వేరే లెవెల్. అసలు నందమూరి క్యారెక్టరేషన్ చూడాలంటే వేరే లెవెల్. అసలు విద్వాంసం ఇచ్చారు సినిమా. క్యారెక్టర్ లీనమైపోయాడు నిజంగా. బాలయ్య సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వ్యూస్ తర్వాత నాగవంశి చెప్పినట్టు ఆ ఫైట్ సీన్స్ ఉంటుంది బ్రో, గూస్ బంప్స్ తీరని చెప్పుకోవచ్చు. అసలు బాలయ్య బాబు అంటే నిజంగా సంక్రాంతి వినాలి ఒక తొడగొట్టి చెప్తున్నా బ్రో. సినిమా మాత్రం విన్ అని చెప్పుకోవచ్చు. అసలు డాకు మహారాజ్ వేరే లెవెల్. సీన్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ అసలు బాబుగా డైరెక్షన్ ఏంది బ్రో. సినిమాకి ఇంక్రీజ్ అవుతుంది. బాలయ్య బాబు నటన కానివ్వండి, ప్రతిది సాంగ్స్ కానివ్వండి, ప్రతిది ఎలివేషన్స్ బాగా చూపించాడు బ్రో సినిమాలో. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య బాబు అని గర్వంగా చెప్పుకుంటున్నాను బ్రో. అంటే డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? డైరెక్షన్ బాబీ గురించి ఏం చెప్పమంటారు, ఎంత చెప్పినా తక్కువనే బ్రో. నిజం చెప్తున్నా, సినిమాకి ఆయనకున్న ఏమంటారు మెచ్యూరిటీ అంటారు చూడు, ఆ థాట్ విజన్ పెంచుకుంటున్నాడు తప్పితే డిక్రీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి బాలయ్య బాబు వచ్చాడని చెప్తారు. అలా నిజంగా వేరే లెవెల్. సినిమా మాత్రం వేరే ట్విస్ట్ ఇరుకు, ఒక హిస్టరీ పార్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు బ్రో. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఏం చెప్పమంటారు అసలు ఏమంటారు హార్స్ రైడింగ్ ఫైట్ సీన్ ఉంటుంది బ్రో, వేరే లెవెల్ సినిమాలో. ఒకసారి థియేటర్ లో ఎలా ఉంది మరి చూస్తున్నప్పుడు? ఒక గూస్ బంప్స్ బ్రో, ఒక బ్యాక్గ్రౌండ్. అసలు బాలయ్య బాబు చూస్తుంటే మనకే ఊపు వస్తుంది, జై బాలయ్య అని. అసలు వేరే లెవెల్ సినిమా. థియేటర్ కి బాలయ్య బాబు కాలర్ ఎగేసుకుంటారు నందమూరి ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య అని నేను ఏమంటారు గర్వంగా చెప్తున్నాను. సాంగ్స్ కి ఎలా అనిపించింది థియేటర్ లో చూస్తున్నప్పుడు? అంటే ఒక దబ్బిడి సాంగ్ వేరే లెవెల్ ఉంది. సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. బాలయ్య బాబు గారి యాక్టింగ్ కానీ, సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ అన్ని బాగున్నాయి బ్రో సినిమాలో. ఇది బాగాలేదు అనడానికి లేదు. ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరంటే బాలయ్య బాబు అని చెప్తాను. ఓవరాల్ గా సినిమాలో మీకు హైలైట్స్ ఏమనిపించాయి? ఈ సినిమాలో హైలైట్స్ అంటే బాలయ్య బాబు హార్స్ రేటింగ్ కానీ, మన ఇంటర్వ్యూల తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఒక గూస్ బంప్స్ థియరీ వస్తుంది. అసలు నాగవంశి చెప్పినట్టు నిజంగా థియేటర్ లో చూస్తే పునకల్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు బ్రో. ఓవరాల్ గా సినిమా హిట్టేనా? సినిమా సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య బాబు.